జై శ్రీమన్నారాయణ. మనం తిరుమల కొండ ఎక్కుతున్నాం కదా, కింద నమ్మాళ్వార్ సన్నిధి ఉన్నది, కపిల తీర్థము అని చెప్పుకున్నాం కదా. ఇదిగోండి టిటిడి తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ తీర్థం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. తిరుమల కొండ మీద ఉన్నాము. కొండ నడుస్తూ ఎక్కుతూ ఉంటే మొట్టమొదటిగా మత్స్యావతారం సేవ సాయిస్తారు. ఇక్కడ వేంచేస్తున్న అవతారము కూర్మ అవతారం అన్నమాట. మనిషి ఎలా ఉండాలి? కూర్మాంగాదీవ సర్వతః అని గీతాచారుడైన కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఉపదేశం చేశాడు. మనిషి ఎలా ఉండాలి? తాబేలు కూర్మం వలె ఉండాలి. అదేమండి తాబేలు వలె ఉండడం ఏమిటి? తాబేలు ఏదైనా శబ్దం వినిపించగానే ఇంద్రియాలన్నీ లోపలికి ముడిచేసుకుంటుంది. ఏ శబ్దం లేదు, ఎవ్వరూ లేదు అన్నప్పుడు ఇంద్రియాలను బయటకు తెరుస్తుంది. అలాగే మనం కూడా ప్రాకృత విషయాలు, విషయాంతరాల వైపు ఇంద్రియాలను ముడుచుకోవాలి. అక్కడ ఏం జరుగుతుందో చూడకూడదు. ఎవరి గురించి మాట్లాడుకుంటున్నా వినకూడదు. మన మనస్సు ఎప్పుడు పరమాత్మ దగ్గరే ఉండాలి. అలా కూర్మం నుంచి మనం నేర్చుకోవాలి అని భగవద్గీతలో కృష్ణయ్య చెప్పాడు. నేర్చుకుందామా? జై శ్రీమన్నారాయణ. కింద చూడండి.